అమరవీరుల త్యాగఫలం ఆంగ్లేయుల పాలనపై తిరుగులేని విజయమే మనకు స్వాతంత్ర దినోత్సవమని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు రాఘవయ్య చౌదరి, సిరిపల్లి ప్రసాద్తో కలిసి రెడ్డి అప్పలనాయుడు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించి జాతీయ గీతాలాపన చేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం భారతీయులందరికీ పండుగ రోజు అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారత ప్రజలందరూ విముక్తి పొందిన రోజు. ఈ రోజు కోసం దాదాపు 200 సంవత్సరాల నుండి అనేక లక్షల మంది మహాత్ములు ప్రాణత్యాగం చేసి చాలామంది మహాత్ములు శాంతియుత మార్గంలో ప్రజలందరినీ ముందుకు నడిపించి తెచ్చిన స్వాతంత్ర్యం మనందరికీ కూడా స్వేచ్ఛగా బ్రతకడానికి, విద్యలో కానీ వైద్యంలో కానీ మనం అభివృద్ధి చెందడానికి, మనకు కావలసిన ఆహారం సమకూర్చుకోవడానికి వారి త్యాగఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం అని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ఏలూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక పండగలా జరుపుకుంటూ ఉన్నాం. భారతదేశంలో రెండు పండుగలు, ఒకటి ఆగస్టు 15, 2 రిపబ్లిక్ డే. మనల్ని మనం పరిపాలించుకునేటువంటి స్వేచ్ఛా జీవితం సాధించుకున్నటువంటి రోజు. బ్రిటిష్ ఉక్కు సంఖ్యల నుంచి, బానిస బతుకుల నుంచి విముక్తి చెందినటువంటి రోజు. దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్షలకి, వారి యొక్క మనోభావాలకి, మన యొక్క సంపదను పరిరక్షించుకునేదానికి మరి స్వాతంత్రాన్ని సాధించుకొని మరి 78వ సంవత్సరంగా అడుగుపెట్టాం. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మరి దేశంలో మోడీ గారి ప్రభుత్వం ప్రజలందరి యొక్క ఆంక్షలకి, ఆలోచనలకి, మనోభావాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేసి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఆ కారణంగా ప్రభుత్వాలకి మరి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఈరోజు ఎందుకంటే ఎంతోమంది, లక్షలాది మంది ప్రాణ త్యాగంతో సాధించినటువంటి స్వాతంత్రాన్ని రాబోయేటువంటి తరానికి బలమైనటువంటి సమాజాన్ని అందించవలసినటువంటి బాధ్యత భారతదేశ ప్రజలుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మనందరిపైన కూడా ఉంది. ఈ రోజున చట్టసభల్లో విలువల్ని పెంచే విధంగా, రాజ్యాంగాన్ని కాపాడే విధంగా, ప్రజలు కడుతున్నటువంటి సంపదని తిరిగి వారికి సంక్షేమ అభివృద్ధి రూపంలో ఇచ్చే రూపంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో రాబోయే తరానికి మంచి సమాజాన్ని అందిస్తారన్నటువంటి పూర్తి విశ్వాసం, నమ్మకం మాకుంది. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రజల యొక్క మనోభావాన్ని కాపాడాలి, ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సీని వారికి సంక్షేమ అభివృద్ధి రూపంలో వారికి అందించాలి, ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో వారి యొక్క సారథ్యంలో నెరవేర్తాయని మరి 78వ స్వాతంత్ర సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు.